హాయ్, దిస్ ఇస్ హేమంత్, ఫౌండర్ ఆఫ్ హెయిర్ ఆయిల్. సో నేను ఎందుకు బయట కెమికల్ ప్రొడక్ట్స్ అనేవి మనం ఎక్కువ యూజ్ చేయకూడదని చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు షాంపూ తీసుకున్నారనుకోండి బయట మార్కెట్లో, అందులో 99.1% వరకు మీకు ఉండేది ఓన్లీ ప్రిజర్వేటివ్స్ అండ్ షాంపూ బేసెస్. దానివల్ల మీరు హెయిర్కి డైలీ అప్లై చేసేటప్పుడు మన స్కాల్ప్ ఉన్న బ్యాలెన్సింగ్ ఆయిల్ అండ్ డ్రై నేచర్ అనేది కంప్లీట్గా ఇంబ్యాలెన్స్ అయిపోయి మీకు డాండ్రఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు మన స్కాల్ప్ అనేది హెయిర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత మన స్కాల్ప్కి ఆల్వేస్ ఆయిలీ నేచర్ అండ్ డ్రై నేచర్ అనేది ఎప్పుడు బ్యాలెన్స్ అయ్యి ఉండాలి. ఐదర్ స్కాల్ప్ అనేది ఎక్కువ ఆయిల్గా అయిపోయినా డాండ్రఫ్ వస్తుంది, కంప్లీట్ డ్రైగా అయిపోయినా కూడా డాండ్రఫ్ వస్తుంది. ఆ బ్యాలెన్సింగ్ అనేది ఎప్పుడు స్కాల్ప్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే మనం స్టార్ట్ యూజింగ్ దిస్ కెమికల్ ప్రొడక్ట్స్, ఇమీడియట్గా మన స్కాల్ప్ అనేది ఓవర్ డ్రై అయిపోతుంది. ఓవర్ డ్రై అయిపోయి డాండ్రఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి హెయిర్ పల్చ్ పడిపోయి థిన్ హెయిర్ అనే ప్రాబ్లం స్టార్ట్ అయ్యి, అలాగే హెయిర్ ఫాలికల్స్ అనేవి డ్యామేజ్ అయ్యి ఫర్దర్గా హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మీకు మా ప్రొడక్ట్స్ కావాలనుకుంటే డైరెక్ట్గా మా వెబ్సైట్లో hairoil.in మా వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆర్డర్స్ అనేది బుక్ చేసుకోవచ్చు.